హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్. ఈరోజు వీడియో వచ్చేసి మైసూర్ బోండా ఎలా ప్రిపేర్ చేయాలి, ఈజీ టిప్స్తో సింపుల్ ఐటమ్స్తో మైసూర్ బోండా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ముందుగా మనం మైసూర్ బోండా తయారు చేయాలంటే ఫస్ట్ పిండి రెడీ చేసుకోవాలి. సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను. ముందుగా నేను ఇక్కడ సోజీ రవ్వ అయితే తీసుకున్నాను అండి. అంటే ఓలిగి రవ్వ వచ్చేసి 1/2 కప్ తీసుకున్నాను. ఇక్కడ నేను మైదా తీసుకుంటున్నాను అండి. మైదా ఎంత యాడ్ చేయాలి, ఎంత తీసుకోవాలనేది మీకు డౌట్ ఉంటుంది కదా. ఇక్కడ నేను 2 కప్పులు మైదా తీసుకొని 1/2 కప్పు సోజీ రవ్వ అంటే ఓలిగి రవ్వ తీసుకున్నాను అండి. ఆ తర్వాత ఒక 1/2 స్పూను జీలకర్ర వేసుకోవాలి. సాల్ట్ దాంట్లోకి సరిపడంత సాల్ట్ వేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని ఆ తర్వాత పెరుగు తీసుకోవాలండి. మైసూర్ బోండా తయారు చేయాలంటే మెయిన్ పెరుగు ఉండాలి. ఇక్కడ 2 కప్పులు మైదా తీసుకుంటే 1 కప్పు పెరుగు ఖచ్చితంగా ఉండాలండి. అలాగైతేనే బోండా టేస్ట్గా ఉంటుంది. పెరుగు వేసుకునేటప్పుడు మనం ఉండలు లేకుండా బాగా కలుపుకొని వేసుకోవాలండి. ఆ తర్వాత ఈ మొత్తాన్ని కూడా కొద్దిగా వాటర్ వేస్తూ కలిపేసుకోవాలి. ఇలా జారుడులాగా కలుపుకోవాలన్నమాట. ఇలా ఒక 5 to 10 మినిట్స్ వరకు బాగా కలిపేసుకొని దీనికి 6 to 8 అవర్స్ వరకు రెస్ట్ ఇవ్వాలండి. పిండిని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. అలాగైతేనే పిండి బాగా పొంగుతుంది. ఇప్పుడు మనం చట్నీకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇక్కడ చూద్దాం. పల్లీ చట్నీకి మనం ఎలాగైతే వేసుకుంటామో అలాగే అండి. ముందుగా మనం పల్లీలు వేయించుకొని ఆ తర్వాత వాటిని పక్కకు తీసి పెట్టేసుకొని అదే కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, టమోటా వేసి బాగా మెత్తగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం వీటన్నిటినీ కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీ మొత్తాన్ని కూడా పోపు పెట్టుకోవాలండి. మనం పోపు పెట్టుకునేటప్పుడు నార్మల్గా జీలకర్ర, ఆవాలు, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని మనం చట్నీని ముందుగా కొద్దిగా నీళ్ళు వేసి కలిపి పెట్టుకోవాలి. ఇలా కొంచెం నీళ్ళుగా ఉండాలండి చట్నీ. అలాగైతేనే మైసూర్ బోండాలోకి బాగుంటుంది. అలాగని మరీ నీళ్ళుగా కాకుండా మీడియంలో కలుపుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పిండి అయితే ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టిందండి. పిండి బాగా పొంగాలి, కలుపుకునే విధానం సరిగా ఉండాలన్నమాట. పిండిని ఎక్కువసేపు కలిపిన తర్వాత మనం దానిపైన మూత పెట్టేసి 6 to 8 అవర్స్ దానికి రెస్ట్ ఇవ్వాలన్నమాట. అలాగైతే పిండి బాగా పొంగుతుంది, అలాగే పులుస్తుంది కూడా పిండి. మైసూర్ బోండాకి పిండి పులిస్తే చాలా టేస్టీగా వస్తాయండి మైసూర్ బోండాలు. మైసూర్ బోండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మనకి పిండి బాగా నానింది, ఇప్పుడు బాగా బోండాలు వేయడానికి కరెక్ట్గా సరిపోతుంది అని ఎలా తెలుస్తుందంటే పిండి పైన ఇలా బుడగలుగా వచ్చి ఉంటుందండి. అలాగే పిండి పైన ఉబ్బెత్తుగా ఉంటుందన్నమాట. చూడండి పిండి ఎలా పొంగుతుందో బుడగలుగా ఇలా వస్తుందన్నమాట. ఇలా వస్తే మనకి పిండి కరెక్ట్గా ఉన్నట్లు. మనం ఇలాగే ఆయిల్లో వేస్తే ఏ షేప్లో వేసినా కూడా బోండాలు రౌండ్గానే వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు మైసూర్ బోండా ఎలా వేయాలో నేను మీకు చూపిస్తాను. బోండాలు వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి. ఎందుకంటే ఒక్కొక్కసారి పిండి అనేది పేలుతుందన్నమాట. ఈ బోండా అనేది పగులుతుంది. సో కాబట్టి వేసుకునేటప్పుడు నిదానంగా వేసుకోవాలి. చెయ్యి చాలా జాగ్రత్తగా పెట్టుకొని వేసుకోవాలండి. ఆయిల్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి వంట చేసేటప్పుడు కానీ. బాగా కలిపి ఎక్కువసేపు నానపెట్టేస్తే బోండాలు ఆటోమేటిక్గా ఇలా రౌండ్ షేప్లో ఫ్లఫీగా, స్మూత్గా, ఫ్లఫీగా చాలా బాగా వస్తాయండి. అంతేనండి, ఫైనల్గా అయితే మైసూర్ బోండా రెడీ అయిపోయింది. ఇందులోకి చట్నీ కూడా రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా బోండాలు ఎంత స్మూత్గా, ఫ్లఫీగా, ఎంత స్మూత్గా ఉన్నాయో చూడండి. ఇలా ప్రెస్ చేస్తే మొత్తం ఇలా చేతిలోకి అణిగిపోతుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈజీ ప్రాసెస్తో సింపుల్గా మైసూర్ బోండా ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను చెప్పిన టిప్స్ కరెక్ట్గా పాటిస్తే మనకు మైసూర్ బోండా అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.